వంటగదిలోకి పనికిరాని అమ్మ వంటగదిలో చాకరీ చేయడానికి కావాలా? స్త్రీ లేనిది స్త్రీ లేదు. తన భార్యను అవహేళన చేసి అశ్రద్ధ చేశాడు గనకే ఈ మణికంఠ స్వామి పుట్టాడు. మళ్ళీ ఇంటికి ఒక మణికంఠ స్వామిని పుట్టించక్కర్లేదు. స్త్రీకి ప్రథమ తాంబూలం ఇవ్వండి అయ్యప్ప స్వామి దీక్షలో. అమ్మ అయితే దీపం పెట్టాలి, చెల్లి అయితే నీకు హారతి ఇవ్వాలి, భార్య అయితే నీకు సేవ చేసి తరించాలి. నువ్వు మాల వేసుకోవడానికి గడ్డం పెంచావు, మాల వేశావు, గుడ్డలు మార్చావు, శరీరం పెంచావు, ముఖాన ఇంత ముందు లేని బొట్టు పెట్టావు, టోటల్ గా నీ ఆకారం మారిపోయింది. కానీ తెల్లవారుజామున మాలేసుకుంటాను మాత అని నువ్వు చెప్పిన వెంటనే తన మాటతోనే రోజు కట్టుకునే వాయిలు చీర, రోజు ఉతికి వేసుకునే జాకెట్టు, మెడలో మాలలేదు, బట్టలు మార్చలేదు, తన శరీరంలో ఉన్న బుద్ధిని మాత్రమే మార్చి బ్రహ్మచర్య దీక్షలోకి నీకన్నా గడియ ముందే వచ్చేస్తుంది నీ ఇల్లాలు, నీ తల్లి, నీ భార్య, నీ అక్క, నీ చెల్లి. అలాంటి వారికి మనం ఏం చేయాలి? ప్రథమ తాంబూలం ఇవ్వాలి. నీకు అనేక రకాల గుర్తులున్నాయి దీక్షలో. అందుకనే ఎవరన్నా అడిగినప్పుడు నేను దీక్ష తీసుకున్నానని చెప్పకూడదంట స్వామి. మేము దీక్షలో ఉన్నాం అంటే ఇంటికాడ ఒక మనిషి కూడా ఉన్నది. జగద్గురువులైనటువంటి రామకృష్ణ పరమహంస తను దీక్ష వహించి బ్రహ్మచర్యాన్ని స్వీకరించడానికి ముందు పరిగెత్తుకుని ఇంటికి వచ్చి తలారా స్నానం చేసి మెట్ల బజారులో ఉన్నటువంటి రోడ్డు మీద నుంచుని సూర్యుడిని చూస్తూ, నాకు నేను చెయ్యొచ్చు శారదాంబ, కానీ బ్రహ్మచర్య వ్రతం నీతో అనుమతితో మాత్రమే కుదురుతాది, అందుకని నా తల్లిగా నన్ను అనుగ్రహించని పాదాల మీద పడ్డాడట. ఆ మాట విన్నప్పుడు వదిలిపెట్టిన కురులు ఆ జన్మాంతం శారదా పరదేవత గడ ఎరబోసుకునే మనకు ఫోటోలో కనపడుతుంది. రామకృష్ణ పరమహంస భార్య తల్లి అయిపోయింది బ్రహ్మచర్య దీక్షలో. అలా నీ భార్య ఏమవుతుంది? మాత అని సంబోధిస్తున్నావు, తల్లి అవుతుంది. బిడ్డ, మాల వేసుకున్నవాడు నాకు బిడ్డ. ఎంతకాలం? మండలకాలం. గురుముద్ర, శాస్త్రముద్ర, రుద్రముద్ర, విష్ణుముద్ర, శివముద్ర, సత్యముద్ర, కేశముద్ర, శాంతముద్ర అనబడి ఈ ముద్రమాల, ఈ 30 రూపాయల లంగియ, 3 రూపాయల మాల, 30 పైసల విభూతి చందనమా, సుబ్బారావు సుబ్బారావు స్వామి, రంగారావు రంగారావు స్వామి, రాంబాబు రాంబాబు స్వామి, లక్ష్మీనారాయణ లక్ష్మీనారాయణ స్వామి, అనేకమైన పేర్లు బదులు మీకు స్వామి జరుగుతున్నారు. మీరు అన్నవరం వెళ్ళారు, దేవుడు దేవుడే నువ్వే. మీరు తిరుపతి వెళ్ళారు, దేవుడు దేవుడే మీరే. మీరు సత్యదేవుడి దగ్గరికి వెళ్ళారు, సింహాచలం, దేవుడు దేవుడే మీరే. మరి ఈ 30 రూపాయల లుంగి కట్టి 3 రూపాయల మాల వేసి విభూతి చందనాలు పెట్టుకుంటే నిన్న దాకా తిట్టిన అమ్మ, నిన్న దాకా పొగిడిన నాన్న, నిన్న దాకా 3 రోజులు అవుతుంది వెళ్ళాడు, వచ్చాడు, గేటు తీశాడు, ఎట్టవే వచ్చాడుగా కొడుకు అని చెప్పి తిట్టే నాన్న వాళ్ళ కొడుకుని వాళ్ళ అమ్మ నాన్నే తిడతంటే ఈడి పిల్లలు చూసి ఆ ఇంట్లోనేమో కొడుకు రాగానే ఎదురెళ్ళి కాళ్ళకు నీళ్ళు ఇస్తున్నారు, మా ఇంట్లోనేమో మా నాన్న రాగానే మా నాయన ఎందుకు ఇలా తిడుతుందని తండ్రిని అడగలేక, తాతను మాట్లాడలేక, ఏమిటో మా నాన్న తప్పని తన మాటను తనలోనే పెట్టుకుని ఒక సమయానికి నాన్న పక్కింటి